నమస్కారం అండి. శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్య పీఠము. ఈ సంవత్సరం ఉగాది ద్వాదశ రాశుల ఆదాయం, వ్యయం, రాజ్య పూజ్యం, అవమానం పట్టిక. మేషరాశి వారికి ఆదాయం ₹2 వస్తే వ్యయం ₹14 ఖర్చు అవుతుంది. రాజ్య పూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్య పూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్య పూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్య పూజ్యం 3, అవమానం 6. కన్యరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇలాగా మేషాది ద్వాదశ రాశుల ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం పట్టిక ఉంటుంది. ప్రముఖ జ్యోతిష్య గ్రంథంలో ఉంటుంది. ఇవి కేవలం మన జాతక చక్రములో ప్రభావం కొంతవరకు ఉంటుంది, లేదని చెప్పలేము, పూర్తిగా ఉన్నదని కూడా చెప్పలేము. మన జాతక చక్రంలో దశ అంతర్దశనాథుడు బాగున్నప్పుడు ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే మన ధనస్థానంలో గ్రహాలు బాగుండి వ్యయ స్థానంలో గ్రహాలు లేకపోతే మీ ఆదాయం మీ దగ్గర ఉంటుంది. అలాగే ధనస్థానం లేకుండా వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే మనకు వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మేషరాశికి ద్వాదశలో గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివిధ రాశుల్లో వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ద్వాదశ రాశులు ఈ ఆదాయం, వ్యయ, రాజ్యపూజ్యం, అవమానం పట్టిక అనేది ఏ రాశిలో చంద్రుడు ఉంటాడో ఆ రాశిని అనుసరించి మాత్రమే ఈ జ్యోతిష్య ఫలితాలు చెప్తారు. మీ వ్యక్తిగత లగ్నాన్ని కాదు. ఇది గమనించగలరు. ఇట్లు శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్య పీఠం.